బీఆర్ఎస్ బంద్ పిలుపుతో కరీంనగర్ లో హైటెన్షన్ కొనసాగుతోంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గంగులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. గంగుల కమలాకర్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో నల్ల జెండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉదయం నుంచి గంగులను అరెస్ట్ చేసే వరకు కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్ బంద్ విజయవంతమైందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బండి సంజయ్ కు తెలిసే తన కార్యాలయంపై దాడి జరిగిందంటున్నారు. పీఎంజే జ్యువెలరీ చోరీ పోలీసుల వైఫల్యమేనంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్ లో ఒక హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గంగుల కమలాకర్ తో పాటు పలువురిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు గంగుల కమలాకర్ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉంది బంద్ కు సంబంధించి ఏంటి? మమ్మల్ని కాదు, మా క్యాడర్ మొత్తం సుమారు 1000 మంది పోలీసులతోటి మా టోటల్ ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అందరిలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి బంద్ విఫలం చేద్దాం ప్రయత్నం చేశారు. కానీ మేము ఎవరు లేకున్నా బంద్ సక్సెస్ అయింది. ప్రజలు స్వతంత్రంగా వచ్చేసి వీరు బంద్ పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలకు ఎప్పుడు తెలియదు కదా ఇట్లా విధ్వంసం జరుగుతుందని, దాడులు చేస్తారని చెప్పి, అద్దాలు బాలు కొడతారని చెప్పి, ఇంటి మీద దాడి తెలియదు. కాబట్టి ఒకటేసారి ఉలిక్కిపడే కరీంనగర్ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఇవాళ బంద్ వద్దని చెప్పేసి బీజేపీ, కాంగ్రెస్ 2 నేషనల్ పార్టీస్ చెప్తున్నాయి. ప్రాంతీయ పార్టీ వర్సెస్ నేషనల్ పార్టీస్ అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే బంద్ వద్దని ఎందుకు వాళ్ళు అంటున్నారంటే ఇంకా దాడి చేస్తాము, ప్రజల మీద దాడి చేస్తాము అనే ఉద్దేశంతో కదా ఒక దాడి చేస్తారు, ఇంకొన్ని ప్రోత్సహిస్తారు. అంటే అర్థమైంది ఈ వల్లకాడు కావాలి కరీంనగర్ నగరం మొత్తం పలగొడతారా, అన్ని ఎత్తుకపోతారా? ఇది కాదు మేము కావద్దని కోరుకుంటున్నాం కదా. ప్రజలు శాంతియుత వాతావరణంలో బతకాలి, అదే మేము కోరుకుంటున్నాం. అంటే జాతీయ స్థాయిలో 2 పార్టీలు వైరుధ్యంగా ఉన్న పార్టీలు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇద్దరు బంద్ వద్దని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? రేపు రాబోయే కాలంలో ఇక్కడ అధికారం వస్తుంది. 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నాము. డెఫినెట్ దీని అధికారం రాకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి అందుకే మా మీద కాన్సన్ట్రేట్, కాంగ్రెస్ కానీ బీజేపీ 2 మా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ భద్రతా నిఘా వైఫల్యం పైన మీరు పదే చచ్చిన పావును చంపినట్టుగా పోలీసుల పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరికాదు, ఈ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ పోలీస్ అనేది పవర్ఫుల్ పోలీస్ నేను అంటున్నా. కానీ వాళ్ళని చేయనియండి, రాజకీయ నాయకులు వాళ్ళని చేయనియండి, చేసే డెఫినెట్ పని చేస్తారు. తెలంగాణ పోలీసు సూపర్ పోలీసు, వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలంటన్నా. వాళ్ళు ఏమైనా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పనికి వాడుకుంటారు తప్ప కానీ ప్రజల కోసం వాడితే డెఫినెట్ గా ఇటువంటి పునరావృతం కావు. మీ పోలీసు మొత్తం డిపార్ట్మెంట్ ఉండగా నిఘా మీద పెట్టండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు వస్తున్నారు మీద పెట్టండి. డెఫినెట్ గా ప్రజలు శాంతియుతంగా బతుకుతారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటల తీరు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యత, శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఒక బాధ్యత ఉంటుంది కదా, ఆ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఒక చర్చ, విస్తృతమైన చర్చ జరుగుతుంది. నేను అదే బండి సంజయ్ అదే చెప్తున్నా. మీరు ఎంపీ కాదు, పార్లమెంట్ సభ్యులు కాదు, మీరు మంత్రి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు భాష మార్చుకోండి. ఆ భాష వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంది. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి భాష మార్చుకునే విధంగా చెప్తే గిట్ట ఇలాంటి పునరావృతం కావు. మనకు గంగుల కమలాకర్ చెప్తారు బంద్ సక్సెస్ అని చెప్తారు. మొత్తంగా అంటే ఎవరు కూడా ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం కరీంనగర్ లో చూస్తున్నాము ఒక హై వోల్ట్ వాతావరణము. క్షణక్షణం ఏం జరగబోతుంది, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ వద్ద నేపథ్యంలో బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం మనకు కనిపిస్తోంది.